పాకిస్తాన్ మరొకసారి రక్తమోడింది. ప్రపంచంలో అత్యంత దరిద్రపు దేశం పాకిస్తాన్. ఉగ్రవాదుల్ని అంటే అక్కడ పిల్లలు పుట్టండి, ఎంతమందిని పడితే అంతమందిని కనండి, కన్నటువంటి వాళ్ళ బాగోగులు చూడటం కాదు ఆ దేశం చేసేటటువంటి. అట్లాంటి వాళ్ళని జులాయిల్లాగా ఆవారాగాళ్ళలాగా తిరిగి ఆ తర్వాత వాళ్ళని ఒక పవిత్ర యోధులు అనే పేరు ఇచ్చి దాన్నే ఏదైతే ఇది ముజాహిదీన్ అనే ఒక పేరు పెట్టి ప్రపంచం మీదకి అచ్చోసిన ఆంబోతులాగా ఒక హత్య చేయడం, రక్తపాతం సృష్టించడం, బాంబులు పేల్చడం, చంపేయడం, హింసించడం, నరికేయడం, ఇట్లాంటిది చెయ్యడం దేశభక్తి కిందన ప్రొజెక్ట్ చేసి భారత్ మీదన సుదీర్ఘకాలం పాటు దరిద్రపు చర్యలన్నీ చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చివరికి అదే ఉగ్రవాదం బాధితురాలవుతోంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఒకవైపు, మరొక వైపున బెలూచ్ రెబల్స్ చేస్తున్నటువంటిది. బెలూచ్ రెబల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి రైలుని అడ్డుకుని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి రైలు పట్టాలు ధ్వంసం చేసి రైలుని హైజాక్ చేస్తే అందులో వాళ్ళందరూ మేము కాపాడామని సైన్యం చెప్తే మేము వదిలిపెట్టిన ప్రజల్ని చూపెట్టి కాపాడామని చెప్తున్నారు. వాళ్ళ 240 మందిని చంపేశామని చెప్పి శవాల గుట్టలతో వీడియోలు రిలీజ్ చేసింది బెలూచ్ రెబల్స్ టీం. అదే సందర్భంలో ఎందుకు వాళ్ళు అడిగినటువంటిది బెలూచ్ రెబల్స్ని రిలీజ్ చేయమని, జైలు నుంచి రిలీజ్ చేయనందుకు ప్రతీకారంగా వీళ్ళ సైన్యాన్ని చంపేసింది. అది అదే సందర్భంలో ప్రజల్ని మాత్రం ఏమీ చేయకుండా వదిలిపెట్టింది. ప్రతి ఉగ్రవాద సంస్థ ప్రజల్ని మానవ కవచాల్లాగా అడ్డుపెట్టుకుంటుంటే వీళ్ళు అట్లాగా అడ్డుపెట్టుకోకుండా ఆ ప్రజల్ని వదిలేయడం ద్వారా మానవత్వం, నిజమైన మానవత్వం ప్రదర్శించారు. అలాగే నిజమైన యుద్ధం అంటూ ఏంటనేది చూపించారు. అది ఒక ఎత్తు అయితే దాన్ని మేము సెట్ చేసేసుకున్నామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ అసలు విషయాన్ని దాచేసినటువంటి పాకిస్తాన్కి వాళ్ళ సౌత్ వజీరిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగినాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అనేది లెక్క చెప్పలేనటువంటి పరిస్థితి. బెలూచ్ వాళ్ళు ట్విట్టర్లో వేసిన ఆర్మీ వాళ్ళ ఫొటోస్ చూస్తే 4 ప్లేసులు ఇంకా 100 మందికి పైగా వాళ్ళ దగ్గర ఉన్నారు అన్నటువంటిది పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధం చెప్తోంది అన్నటువంటి విషయము ఇవాళ బయటకు వచ్చిన వాళ్ళు విజువల్స్తో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. మరోవైపున తాజాగా ఏదైతే రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో శుక్రవారం పూట్లన మసీదులలో పేలుళ్ళు సంఘటనలు అన్నటువంటిది ఇస్లామాబాద్ దగ్గర కేపీలో పక్కన బెలూచ్లో ఇట్లా వరుసబెట్టి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తాన్ సైన్యాలు ప్రాణాలు కోల్పోతున్నది. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఇతర వర్గాలు ప్రాణాలు కోల్పోతున్నది. క్రమంగా పాకిస్తాన్లో ఒక దారుణమైన అంటే ప్రభుత్వానికి కంట్రోల్ లేదన్నటువంటి సంకేతం పోతుంది.